గురుదేవుడు సద్గురు వెంకటకోటి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ మరి ఇక్కడికి ఆహ్వానించినటువంటి పూర్ణానంద గురువు గారు అన్న లక్ష్మణ గురువుజీ గారికి ఇద్దరు పుణ్య దంపతులకి మరి మా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు ఎంతో పుణ్యప్రదమైన రోజు. మరి ఆశ్రమవాసులు మరి తెలంగాణ నుంచి మరి వారు దయానంద సరస్వతి గురుదేవులు గారు, అమ్మ రాధా మాధవ దేవి రాధానంద మాతాజీ గారు మరి వారి పుణ్య దంపతులకి మరి అక్కడ ఎంతో వారు కూడా అంకుట దీక్షతో ఎన్నో ఏళ్లుగా మన హిందూ ధర్మానికి వారు మహోన్నతమైన సేవ చేస్తున్నటువంటి వారు. సేవను ఒక రకంగా తీర్చిదిద్ది గురు బిడ్డల్ని కానీ మన గురుతత్వాన్ని కానీ వారు మార్గదర్శులుగా నిలుస్తున్నటువంటి వారు. వారికి పదే పదే హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి మాతాజీ వెంకట నరసింహ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నా భర్త నారాయణ స్వామి వారు ఎంతో చక్కటి మీ అందరి హృదయాన్ని కలిగించారు. వారి పాదాలకి నమస్కరించుకుంటూ మరి అలాగే రాధాదేవి మరి అమ్మ ఆమె కూడా గురు స్వభావమే. అంత దమ్ము ధైర్యంగా మనం మాట చెప్పగలుగుతున్నామంటే ఆచరణతోనే సాధ్యమవుతుంది. ఇక్కడ కూర్చోగలుగుతున్నామంటే మనలో నిజాయితీ లేని కూర్చోలేము. మీరందరూ కూడా నేను చూస్తూనే ఉన్నాను. ఇందాక స్వామి వారి ఏదో వయసు గురించి చెప్తే మీకు ఏమైనా బాధ కలిగి ఉంటే క్షమించండి. ఎందుకంటే వారి తపన ఏంటంటే ఏమో వయసు నుంచి బీజాలు పడితే మీరు వాస్తవానికి ఆ వయసు నుంచి ఇప్పుడు రాబట్టే ఇంత ఓపికతో ఈ 2 నెలల కార్యక్రమంలో మరి పూర్ణానంద గురువు దంపతులు వారితో మీరు కలుస్తున్నారంటే మీరు కూడా ఆ వయసు నుంచి ఉండబట్టే. కానీ స్వామి వారి తపన ఏంటంటే కాస్త వయసు వాళ్ళు ఇప్పుడు కనపడితే సమాజం ఇంకా బాగా మారుతుందనేది వారి యొక్క తపన. వారి యొక్క తపనలో కూడా త్వరలో అందరూ ఎందుకంటే భక్తి పెరుగుతుంది, దాని ద్వారా కూడా ప్రకృతే సృష్టించుకొని ఒక దారిలో పెడుతుంది యువతని కూడా. అది త్వరలోనే వారి ఆశీర్వాదం కూడా నెరవేరింది. అలాగే అమ్మ ఎంతో మందికి మరి ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి స్వామి గారు నారాయణ స్వామి గారు చెప్తున్నప్పుడు ఆమె తల్లి మనసులో ఒక రకమైన అంటే ఈ మాటలు ఇవి చేస్తున్నారు కాబట్టి చాలా సంతృప్తి పడింది. మీరందరూ చప్పట్లతో మరి మాతాజీ అమ్మకు కూడా రాధాదేవి గారికి అమ్మకి నమస్కారాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా ఆనంద భాషలతో వారికి ఎప్పుడు కూడా అండగా ఉండాలి. వారొక్కరి గురించి చెప్తుంటే సేవా కార్యక్రమం చాలా మహోన్నతమైనది. మరి ఇక వారి గురించి చాలా ఆనందంగా ఉందమ్మా. మీరు చాలా బాగా అందరికీ సేవ చేయటం, కుమారులతో కూడా మీరు ఆ పిల్లలకు కూడా మీ కడుపును పుట్టిన సంతానం ధనం కూడా తెచ్చి సేవ చేయటం అనేది చాలా గొప్ప విషయం. మీకు కూడా మా దంపతుల తరపున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మరి పూర్ణానంద గురువు గారి గురించి చెప్పేది వారి కార్యక్రమంలోనే మనందరం ఇంత పుణ్య ప్రదేశంలో హాజరయ్యాం కాబట్టి ముఖ్యంగా భగవద్గీతని అనుష్ఠానం చేయండి. అంటే ఏ వయసులో అన్నది కాదులే, ఇప్పుడు ఉన్న వయసు 66తోనే ముగుస్తుంది. మీరు 80, 90, 100 ఏళ్ళు పూర్తి చేసే మహాతల్లు భగవద్గీతని అనుసరించి మన ధర్మబోధకి మీరందరూ సహాయ సహకారాలు ఎవరు చేస్తున్నా అందిస్తూ ఇలాంటి గురువుల సేవ చేసుకుంటూ, ఎందుకంటే వారు కూడా అంత చిన్న వయసులోనే ఇప్పుడు స్వామి వారు చెప్పిన వయసులోనే కుటుంబ ధర్మాన్ని కూడా కొంత వారు కోల్పోయినట్టే వాస్తవానికి. మరి గురుదేవులు పాదాలు పెట్టుకొని తిరిగి అనేక గ్రామాలు మరి వారు కూడా అంత పెద్ద నాయన గారి గురించి చెప్పే అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. మంచి కార్యక్రమాలు చేస్తున్న అమ్మవారు. అలాగే మీ అందరి పిల్లలు కూడా ఎందుకంటే మీరు ఈ మార్గాల్లో ఉన్నారు కాబట్టి గొప్ప స్థాయిలో ఉన్నట్టంటే గొప్ప అంటే ఆర్థికంగా అనేది కాదు, మానసిక దృఢంగా ఈనాడు మనుషులు ఏంటంటే చిన్న విషయానికే బలహీన పడుతున్నారు. అలా కాకుండా దైవం ఒకటి ఉంది. గురువు మనకి మార్గదర్శిగా దైవ రూపంలో దక్షిణామూర్తి స్వామి ఈ మానవ రూపంలో ఈ శరీరాన్ని కాషాయ వస్త్రాలతో మనకి మార్గనిర్దేశం చేయడానికి వచ్చారని ఎప్పుడూ మీరు ఆ దైవారాధన గురు మాటలు బోధ గురు ఆరాధన మర్చిపోకుండా తప్పకుండా మీరందరూ సమాజంలో ధర్మ మార్గం వైపు నిలబడాలని కోరుకుంటూ చాలా ఆనందంగా మీ యొక్క కుటుంబాలు కూడా ఆరోగ్యాలు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ భగవద్గీత మీరు ఆల్రెడీ మహాభారతం భగవద్గీత ఇవన్నీ పారాయణం చదువుతున్నటువంటి వారి ఆ పుణ్య ఫలం మీ అందరికీ దక్కాలని కోరుకుంటూ పదే పదే అందరూ సుభిక్షంగా ఆరోగ్యాలతో ఉండాలని ఆ మహాదేవుని చూపు మీ అందరిపై కలగాలని
ఆ మహావిష్ణువు లక్ష్మీ శ్రీమన్నారాయణని తండ్రిని కోరుకుంటూ ఆ మహాదేవుని వేడుకుంటూ అందరూ బాగుండాలి, మన సనాతన ధర్మం బాగుండాలి, మన ఆధ్యాత్మిక సాధన అందరూ కూడా రోజుకొక విధంగా పై స్థాయిలో ఎదగాలి. అందరూ ప్రతి ఒక్కళ్ళు మార్గదర్శిగా, ప్రతి పక్కన ఇంకొకరికి మార్గదర్శిగా తయారవ్వాలి. మన ధర్మంలో లేదంటూ ఏమి లేదు. పరమతాల వైపు పాకుల ఆడకుండా మన ధర్మం చెట్టు పుట్ట ప్రతి అణువు అపురూపమైన పవర్ఫుల్దే. మన దేశంలో లేదంటూ లేదు. పక్క దేశాలలో కూడా మన దేశం వైపు చూస్తున్నారంటే చాలా మహిమాన్విత భారతదేశం మనది. మన దాంట్లో అన్ని సర్వ జీవులు సర్వ విధానాల్లో దయాకరణ అన్ని ఉన్నాయి. మనం మొక్కితే ఏదైనా సరే మనకి తిరిగి వస్తుంది. కాబట్టి మత మార్పిడి వైపు కూడా మీరందరూ కూడా చెప్పండి తోటి వారికి. మన సనాతన ధర్మం ఇది, మన పాతకాలంలో మన ఋషులు ఇది, మన ఇప్పుడున్న గురువులు చేస్తున్న సేవ ఇది. అక్కడ పోతే ఇది వస్తుంది అది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. ఇదేదో మనం అభ్యర్థి పెట్టడం కాదు, పూటకూడికి బ్రతికేది కాదు. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క కుటుంబాలు చేసుకుంటూ పక్క వారికి బోధించుకుంటూ గురు ఆలోచన విధానంలో ఉంటూ సమాజంలో ఇలాంటి కష్టతరంలో సహాయ సహకారాలు మానవత్వంతో చేసుకుంటూ మనకు ఒక ముద్ద తక్కువైనా బాధ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ముద్దని పక్క వారికి పెట్టే విధంగా జీవిస్తూ అందరూ ఆరోగ్యాలతో బాగుండాలని పదే పదే కోరుకుంటూ మీ అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఉండాలి. అలాగే పూర్ణానంద దంపతుల గురువులు గారు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో మరలా పదే పదే ఇలా చాతుర్మార్గ దీక్షలు చేస్తూ ఉండాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.